అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుట్డేట్ అయిపోతాం. అంటే ఎవరైనా ఒకరు ఇంగ్లీష్లో కొంచెం గట్టిగా మాట్లాడితే కథం. మనం ఇంగ్లీష్లో మాట్లాడకుండా 100 రూపీస్ అక్కడ వేయాలి. వాళ్ళకి కూడా ఫీలింగ్ ఉంటుంది, నా కొడుకుని ఇలా కొంచెం ఇంతలా చదివిద్దాం అనుకున్నాను కానీ బట్ తెలుగు మీడియం వేయాల్సి వచ్చింది అది అని. సో ఇనిషియల్గా స్ట్రగుల్ అయ్యింది. అంటే జాబ్ కావాలంటే ఒకరి మీద డిపెండ్ అవుతారు, లేదంటే ఏదైనా నేర్చుకోవాలంటే ఒకరి మీద డిపెండ్ అవుతారు. సో డిపెండెన్సీ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు, ఏం ముందుకు వెళ్ళలేరు. సో ఈ సినారియో నుంచి అసలు ఎలా బయటికి రావాలి అని సో మీ దృష్టిలో లైక్ కన్సల్టెన్సీస్ అప్రోచ్ అవ్వడం బెటరా, లేదంటే సొంతంగా ఏదైనా నేర్చుకుని ఇలా వెళ్ళడం బెటరా అని? మీకు ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అంత ఫ్యాన్సీగా అయితే వర్క్ లైఫ్ ఉంటుంది. వర్క్ లైఫ్ అంటే ఇంకా అది మన ఇష్టపడి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి. మీరు 10th తెలుగు మీడియం, ఇంటర్ తెలుగు మీడియం, డిగ్రీ తెలుగు మీడియం. అవునండి. సో నా డిగ్రీ అయిపోయాక నాకు ఒక చిన్న కాల్ సెంటర్లో జాబ్ వచ్చింది. ఇనిషియల్గా 6 months నాకు ప్రాబ్లం ఏమి. కంపెనీలోని పాలిటిక్స్ అనేవి ఉంటాయి. అవునండి. అండ్ మీరే అలాంటి పాలిటిక్స్ ఏమైనా ఫేస్ చేశారా, మీ మీద ఏమైనా జరిగినాయా, లేదంటే మీరు చూసారా? ఓకే ఫైన్, మనం ఎదగాలంటే ఓకే ఏదైనా టీంలో మనం ఏమైనా తీసేయాలి అనుకుంటే మనం అప్పుడు ఫస్ట్ లెవెల్లో వలవే ఉంటాము. సో ఇనిషియల్గా ఇంటర్వ్యూ అయితే క్లియర్ చేశాను, కానీ లోపలికి వెళ్ళాక తెలిసిందంటే ఇంటర్వ్యూ అనేది లైక్ ఏమైనా మీకు డిఫికల్టీస్ ఫేస్ చేశారా? సో ఫస్ట్ జాబ్ నుంచి సెకండ్ జాబ్కి షిఫ్ట్ కొట్టాలంటే ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి కదా. వాళ్ళు ఇంకా అడ్వాన్స్ వర్షన్లో వాడుతుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ వర్కింగ్ ఎంప్లాయీస్ మాత్రమే అనమాట. సో స్టూడెంట్స్కి వాళ్ళు ఇవ్వరు అనమాట. ఓన్లీ ఫర్ వర్కింగ్ ఎంప్లాయీస్, మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కోర్స్ ఎలిజిబుల్. ఇంకోటి ఏంటంటే మనం ఈ కోర్స్ చేయాలంటే మన ఆఫీస్ నుంచి వాళ్ళు NOC ఇవ్వాలి, మనకి నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి మనకి.